Hi, hello, welcome to my channel Ram Info 3438. Please subscribe my channel. హాయ్ ఎవ్రీవన్, మనం ఈ వీడియోలో గోదావరి నది యొక్క ఉపనదులు గురించి తెలుసుకుందాం. ఈ గోదావరి యొక్క ఉపనదులో మనం గుర్తుపెట్టుకోవాలంటే మనకు ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ ఏంటంటే మా సీమశాస్త్రికి ఇంద్రా పెన్ వాడంటే ప్రాణం. మా సీమశాస్త్రికి ఇంద్రా పెన్ వాడంటే ప్రాణం. మరి ఇందులో ఒక్కొక్క లెటర్ను మనం చూసినట్లయితే మానేరు, మానేరు, సీలేరు, సీలేరు, మంజీరా, మంజీరా, శబరి, కిన్నెరసాని, ఇంద్రావతి, పెన్ అంటే పెన్గంగా, వెన్గంగా, వార్త, ప్రాణం, ప్రాణహిత. మరి చూసినట్లయితే ప్రాణహిత అంటే కనుక పెన్గంగా, వెన్గంగా ప్లస్ వార్త, ప్రాణహిత, పెన్గంగా, వెన్గంగా, వార్త. గోదావరి నదిని దక్షిణ గంగోత్రి, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. గోదావరి నదిని దక్షిణ గంగోత్రి, వృద్ధ గంగ, ఇండియన్ రైన్ అని కూడా పిలుస్తారు. గోదావరి నది సుమారు 1465 అంటే 1465 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నది. గోదావరి నది 1465 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. గోదావరి నది యొక్క జన్మస్థలం గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమలలోని బ్రహ్మగిరి కొండలలో ప్రారంభమైంది. మరి దీన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఉపనదులను దీనికి మనం నేర్చుకోవాల్సిన కోడు మా సీమశాస్త్రికి ఇంద్రా పెన్ వాడంటే ప్రాణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.